హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా దగ్గర చాలా రోజుల నుండి ఈ 4 వోల్ట్ ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి. వీటిని యూజ్ చేసి మనమే ఎందుకు ఒక సాఫ్ట్ బాక్స్ తయారు చేయకూడదని చెప్పి నేను ఒక రీఛార్జబుల్ సాఫ్ట్ బాక్స్ అయితే తయారు చేశాను. దీని సైజ్ వచ్చేసి చాలా చిన్నగా అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ టైప్ సి పోర్ట్ యూజ్ చేసి మీరు దీన్ని ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 1 to 2 hours దాకా కంటిన్యూస్గా వాడుకోవచ్చు. మీరు ఒకసారి దీని బ్రైట్నెస్ అయితే చూడండి ఎలా వస్తుందో. ఒకసారి మీరే చూడొచ్చు ఎంత బ్రైట్నెస్ అయితే వస్తుందో. ఈ లైట్స్ వల్ల మీకైతే ఏమో అనిపిస్తలేదు. ఈ మినీ సాఫ్ట్ బాక్స్ లైట్లో నేను వచ్చేసి ఒక 9 4 వోల్ట్ ఎల్ఈడీస్ అయితే వాడాను. ఇక్కడ ఉన్న ఈ స్క్రూని యూజ్ చేసి మీరు సింపుల్గా ట్రైపాడ్గా సెట్ చేసుకోవచ్చు. దీని ఏదో తయారు చేయాలని స్టెప్ బై స్టెప్ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే నాకు చిన్న రిక్వెస్ట్, మీ తాతకు కానీ పింఛన్ వస్తే వీడియో ఒక లైక్ చేయండి. ఆ పింఛన్ పైసలకి వెళ్ళి మీరు ఎంత తీసుకున్నారో కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైట్ బాడీ తయారు చేసుకోవాలంటే మనకు కొన్ని పీవీ షీట్స్ అయితే కావాలి. పీవీ షీట్స్ ఎంత వచ్చేసి నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, లేదంటే ఇలా పీవీ షీట్స్ పైనే ఉన్నాయి, మీరు చూడొచ్చు. మనం తీసుకున్న పీవీ షీట్స్ని ఇప్పుడు సూపర్ గ్లూతో స్టిక్ చేసుకోవాలి బాక్స్ షేప్లోకి. ఇక మీరు చూడొచ్చు ఎలా స్టిక్ చేశాను. అండ్ ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఎలా స్టిక్ చేశాను చిన్న బాక్స్ని. ఇందులో మనం ఛార్జింగ్ మాడ్యూల్ని, స్విచ్ని, బ్యాటరీస్ని అయితే సెట్ చేసుకోవడానికి అయితే తయారు చేసాం దాన్ని. ఈ పీవీ షీట్ని స్టిక్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుని అయితే చేయండి, అప్పుడే మనకు ప్రాపర్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఈ బాడీ ఎడ్జెస్ అనేవి స్మూత్గా లేవు, అందుకే నేను శాండ్ పేపర్తో శాండ్ చేశాను. ఇప్పుడు మీరే చూడొచ్చు ఎంత స్మూత్గా అయితే ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే 4 వోల్ట్ ఎల్ఈడీస్ అనేటివి చాలా హీట్ అయితే జనరేట్ చేస్తాయి. ఆ హీట్ని రెడ్యూస్ చేయడానికి నేను హీట్ సింక్స్ అయితే వాడుతున్నాను. మనం తీసుకునేవి వచ్చేసి 9 ఎల్ఈడీస్. ఆ 9 ఎల్ఈడీస్కి ఈ 9 హీట్ సింక్స్ అయితే కావాలి. ఈ హీట్ సింక్స్ని మనం తీసుకునే ఫ్రేమ్లో అయితే స్టిక్ చేసుకోండి సూపర్ గ్లూ వాడైతే. ఈ వీడియోలో ఇవే స్టార్ ఐటమ్స్ 4 వోల్ట్ ఎల్ఈడీస్. అండ్ వీటి నుంచి వచ్చే బ్రైట్నెస్ అయితే పీక్లో ఉంటుంది. అండ్ ఎంత బ్రైట్నెస్ వస్తుందో అంతకంటే ఎక్కువ హీట్ అయితే జనరేట్ చేస్తాయి ఇవి. ప్రస్తుతానికి ఒక 9 4 వోల్ట్ ఎల్ఈడీస్ అయితే తీసుకుంటున్నాను లైట్ తయారు చేయడానికి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఎల్ఈడీస్ అన్ని ఈ హీట్ సింక్స్ పైన 1 by 1 అయితే స్టిక్ చేసుకోండి. నా దగ్గర హీట్ సింక్ పేస్ట్ అయితే లేదు, అందుకే నేను డైరెక్ట్ సూపర్ గ్లూ అయితే వాడుతున్నాను. ఇక్కడ మీరే చూడొచ్చు ఎల్ఈడీస్ అన్నిటిని ఎలా స్టిక్ చేస్తాను 1 by 1. ఇప్పుడు ఈ ఎల్ఈడీస్ అన్నిటిని సిరీస్ కనెక్షన్లో కాకుండా అన్ని ప్యారలల్లో కనెక్ట్ చేసుకోండి. నేను సాల్డరింగ్ చేసేది చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు ఒకసారి కనెక్షన్స్ అయితే చూడండి ఇక్కడ ఎలా ప్యారలలో కనెక్ట్ చేశాను అన్నిటిని. ఈ కనెక్షన్స్ వచ్చేసి చాలా బేసిక్ కనెక్షన్స్, సింపుల్గా అయ్యచ్చు. అయినా సరే మీకు ఒకసారి మీరు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటిని పాజిటివ్ అండ్ నెగిటివ్లో కనెక్ట్ చేసుకోండి. తర్వాత 2 ఎక్స్ట్రా వైర్స్ అయితే తీసుకొని అన్నిటిని మళ్ళీ పాజిటివ్లో అండ్ మళ్ళీ నెగిటివ్లో కనెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ ఎక్స్ట్రా వైర్స్ అయితే తీసుకొని ఇలా బయటకి అయితే తీసుకోండి. కనెక్షన్స్ అయితే మీకు అర్థమైనా అనుకుంటున్నాను. సింపుల్గా మనం ఏ ప్రాజెక్ట్ చేసినా పవర్ లైన్ అయితే నడవది, అందుకని నేను ఒక 2 బ్యాటరీస్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి లిథియం బ్యాటరీస్, ఒక్కొక్కటి 2000 mAh అయితే ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ మినీ సాఫ్ట్ బాక్స్కి బ్యాకప్ అనేది ఎక్కువ అవసరం, అందుకని ఒక 4000 mAh అయితే వాడుతున్నాను ఇందులో నేను. నెక్స్ట్ మనం తీసుకునే బ్యాటరీస్ని ఛార్జ్ చేయాలంటే ఈ ఛార్జింగ్ మాడ్యూల్ అయితే కావాలి. ఇది వచ్చేసి TP4056 ఛార్జింగ్ మాడ్యూల్. ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ మనం తయారు చేసిన లైట్ అనేది ఆన్ ఆఫ్ చేయడానికి ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అయితే కావాలి. నెక్స్ట్ మనం తీసుకునే ఛార్జింగ్ మాడ్యూల్ కానీ లేదా స్విచ్ కోసం కానీ హోల్స్ అయితే వేసుకోవాలి. ఇలా ప్రాపర్గా షేప్ అవుట్ కాకుండా 2 హోల్స్ అయితే వేసుకోండి ఛార్జింగ్ పోర్ట్ కోసం అండ్ స్విచ్ కోసం అయితే. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్న బ్యాటరీని, ఛార్జింగ్ మాడ్యూల్ని, ఈ కాంపోనెంట్స్ అన్నింటినీ సాల్డరింగ్ చేసుకోండి. సాల్డరింగ్ చేసేటప్పుడు కొంచెం బెటర్ క్వాలిటీ వైర్స్ అయితే వాడండి, కాపర్ వైర్ కానీ ఇలాంటివి. ఎందుకంటే ఇప్పుడు మనం తయారు చేసే ఈ మినీ సాఫ్ట్ బాక్స్ అనేది లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ ఇప్పుడు కనెక్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ వచ్చేసి ఛార్జింగ్ మాడ్యూల్ పాజిటివ్ నెగిటివ్గా తీయండి. ఛార్జింగ్ మాడ్యూల్ అవుట్పుట్ దగ్గర ఈ ఎల్ఈడి వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకోండి. అండ్ మధ్యలో కట్ చేసి స్విచ్ని అయితే యాడ్ చేసుకోండి. కనెక్షన్స్ ఇవ్వడం అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం కాంపోనెంట్స్ అన్నిటిని ఈ ఫ్రేమ్లో అయితే ఫిక్స్ చేసుకోండి ప్రాపర్గా. ఇక్కడ మీరే చూడొచ్చు ఎలా స్టిక్ చేస్తాను. అండ్ పైన నుంచి ఇంకో పీవీ షీట్ని తీసుకొని పైన స్టిక్ చేసుకోండి. పైన పీవీ షీట్ని స్టిక్ చేసిన తర్వాత ఎడ్జెస్ అనేవి ప్రాపర్గా ఉండవు, అందుకే శాండ్ పేపర్తో మీరు క్లీన్ చేసుకోండి. ఇక్కడ కొంచెం పీవీ షీట్ అనేది షేప్ అవుట్ అయిపోయింది, మీరు ఏం పట్టించుకోకండి. ఈ లైట్స్ రిఫ్లెక్షన్ అనేది స్మూత్గా రావాలి, దానికోసమే నేను మోటార్ వైండింగ్ షీట్ని అయితే వాడుతున్నాను. దీన్నే మన రిఫ్లెక్టర్ కింద అయితే వాడబోతున్నాం. ఇది మనకు మోటార్ వైండింగ్ షాప్లో అయితే దొరుకుతుంది. దీని ప్రైస్ కూడా ఏమంత ఎక్కువ ఉండదు, అరౌండ్ ఒక 40 రూపీస్లో అయితే ఇంత పెద్ద షీట్ అయితే వస్తుంది. ఈ వైండింగ్ షీట్ని ఆ ఫ్రేమ్ కి స్టిక్ చేసుకొని ఎడ్జెస్ అనేవి స్మూత్ అయితే కట్ చేసుకోండి. ఇలా ప్రాపర్గా ఎడ్జెస్ అనేవి సిజర్తో కట్ చేసుకోండి. వీలైతే శాండ్ పేపర్తో కూడా శాండ్ చేయండి, అప్పుడే స్మూత్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ట్రైపాడ్కి లైట్ని సెట్ చేసుకోవాలంటే ఇలాంటి ఒక స్క్రూ అయితే కావాలి. ఇది నేను ట్రైపాడ్ నుంచి అయితే రిమూవ్ చేశాను. దీన్ని ఇక్కడ సింపుల్గా దీనికై స్టిక్ చేసుకోండి సూపర్ గ్లూ వాడైతే. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా స్టిక్ చేశాను. ఈ లైట్ని ఇలా వదిలేస్తే కొంచెం బోరింగ్ అయితే ఉంది, అందుకే దీన్ని కొంచెం పెయింట్ అయితే వేస్తున్నాను నేను. ఇక్కడ నేను బ్లూ పెయింట్ అయితే వేసాను, మీరు కుదిరితే బ్లాక్ కానీ మీ ఇష్టమైన కలర్ అయితే వేసుకోవచ్చు. ఈ లైట్ని మీరు ఛార్జ్ చేయాలంటే ఇక్కడ టైప్ సి పోర్ట్ నుంచి ఇలా సింపుల్గా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఇక్కడ మీరే చూడొచ్చు రెడ్ లైట్ అయితే వస్తుంది. ఈ 20 or 25 minutesలో ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇలా సింపుల్గా ట్రైపాడ్గా సెట్ చేసుకొని మీరైతే వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకసారి ఆన్ చేసేది చూపిస్తాను మీకు. ఈ లైట్ అనేది దాని నుంచే వస్తుంది. ఈ వీడియో తీసేది కూడా ఆ లైట్ నుంచే. ఇక్కడ మీరే చూడొచ్చు లైట్ అనేది ఎంత సాఫ్ట్గా అయితే వస్తుందో. నేను ఇప్పుడు ఎక్స్ట్రా లైట్స్ అయితే ఏం వాడడం లేదు, ఇదే లైట్తో అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరే చూడొచ్చు ఎంత బ్రైట్గా అయితే వస్తుందో. వీడియో వస్తే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.